ఇన్నాళ్ళు రాలేదు రాలేదు అనుకున్నాం. పలకరించమంటూ వేడుకున్నాం. అయితే ఒక్కసారిగా వచ్చి విజృంభించిన వరుణుడు బెంబేలెత్తిస్తూ ఉన్నాడు. రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. కుండపోతకు నగరం స్తంభించిపోతూ ఉంది. పాత భవనాలు పేకమెడలై కుప్పకూలుతూ బతుకుల్ని సజీవ సమాధి చేస్తూ ఉన్నాయి. ఈ ఒక్కరోజే హైదరాబాద్ లో 2 చోట్ల జరిగిన ప్రమాదాల్లో 7 చనిపోయారు. అటు రోడ్ల మీద పరిస్థితి దారుణంగా ఉంది. ట్రాఫిక్ నరకం కనిపిస్తోంది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుని ఉందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతూ ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి ఎప్పుడు చేరుకుంటామన్న గ్యారంటీ లేదు. రోడ్ల మీద గంటల తరబడి వాహనాలన్నీ నిలిచిపోతూ ఉన్నాయి. ఒక్క అడుగు కూడా ముందుకు కదిలే అవకాశం కనిపించడం లేదు. ఇటు హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ప్రమాదకరమైన స్థాయికి చేరడంతో తూముల ద్వారా నీటిని దిగువకు విడిచిపెడుతూ ఉన్నారు. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయిస్తూ ఉన్నారు. ఇటు సోమాజిగూడలో 3 భవనాల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతూ ఉంది. మోటార్ల సాయంతో వాటిని బయటకు తోడుతూ ఉన్నారు అధికారులు.